ఆయనే ఆశ్రయముగా ఉంటే ఇంకొక తరాలు నువ్వు అడుగు పెడుతున్న ప్రతి స్థలాలు, నువ్వు చేస్తున్న ప్రతి పని దీవింపబడతావు. కారణం ఏంటంటే సర్వశక్తి కలిగిన దేవుని యొక్క హస్తము, ఆ దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంది కాబట్టి నువ్వు వర్ధిల్లుతావు. ఆయన మర్చిపోతున్నావా? ఆయన కార్యాలని మర్చిపోయావా? అలా బ్రతుకుతున్నప్పుడు ఈ సాయంకాల సమయము, ఈ కృతజ్ఞత కూడిక ప్రభు మన ప్రేమతో మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలుసా? తిరిగి మళ్ళీ కృతజ్ఞత స్తుతులు చెల్లించు, దేవుని స్తుతించు, జ్ఞాపకం చేసుకో, నీ లైఫ్ ని జ్ఞాపకం చేసుకో, నీ కన్నీరుని జ్ఞాపకం చేసుకో, కొన్ని సంవత్సరాలు నీ జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని ఆ కృప కలిగిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతగా ఉందో ఇంకా నువ్వు దీవింపబడతావు. సంగమా, నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించడం వలన ఒక మాట ఏంటంటే తెలుసా? దేవుడు నిన్ను ఇంకా హెచ్చించబోతున్నాడు. గ్రాటిట్యూడ్ దేవునికి ఆ కృతజ్ఞత కలిగి ఉందాం. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఒక స్త్రీ ఉంది బైబిల్ గ్రంథంలో, ఆమె ఒక ప్రవక్త మిరియాము. చూడండి, దేవుడు ఎర్ర సముద్రములో నుండి వాళ్ళు విడిపించే పాటలోకి, ఎర్ర సముద్రం 2 పాయలు చేసే పాటలోకి, ఐగుప్తు నుండి విడిపించే పాటలోకి ఆ స్త్రీ దేవునికి ఏం చెల్లిస్తుందో తంబూర సితార తీసుకొని దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంది. నిర్గమకాండము తీకండి అని చెప్తున్నాను, 14వ అధ్యాయంలో ఉంటుంది. ఆ స్త్రీ మిరియాము ఏం చేస్తుందంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుందయ్యా, 430 సంవత్సరాలు మేము బానిసత్వంలో ఉన్నామయ్యా, ఎర్ర సముద్రాన్ని మీరు 2 పాయలుగా చేశారు, మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని నడిపించారు, ఈ బంధకాల నుండి మమ్మల్ని విడిపించారు. ఇంత సంతోషం, ఇంత ఆనందం అది నువ్వు ఇచ్చేదని తంబూర సిత అనేక మంది స్త్రీల్ని ఏర్పాటు చేసుకుంది. రండి మనం ముచ్చట్లు పెడదాం, పార్టీలు చేసుకుందాం. అర్థంగా ఏం చేయలేదండి. ఆమె చేసిన పని ఏంటంటే ఇంకొంతమంది స్త్రీల్ని గ్యాదర్ చేసి, ఇంకొంతమంది స్త్రీల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళందరితో తంబూర